హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే డిస్కషన్ చేసుకోబోయే స్టాక్స్ అండి. చూడండి, మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి. నవ అగ్రిటెక్ అండి. ఇది మనం ఫస్ట్ స్టాక్ అండి, చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ ఇది. ఇది చూడండి, ఇది చూసినట్టయితే మనకి ఒక డైలీ ఫిల్మ్ తీసుకుంటానండి. ఈ స్టాక్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టాక్ అనేది ఫాల్ అయిందండి. ప్రజెంట్ ఎప్పుడైతే మనకి ఈ ప్రైస్ యాక్షన్ టచ్ చేసిందో అక్కడ నుంచి స్టాక్ అనేది ఫాల్ అయిందండి. చూసారా, ఈ జోన్ నుంచి స్టాక్ అనేది ఎక్కడ ఆగలేదండి, స్టాక్ మొత్తం ఫాల్ అయితే వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి, ఈ జోన్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి అనేది స్టాక్ అనేది ర్యాలీ ఇచ్చిందండి. ర్యాలీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ జోన్ మనకి ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక కన్స్ట్రక్షన్ చూపిస్తుందండి. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి మనకి కింద వాల్యూమ్స్ కూడా బిల్డప్ అయింది. చూసారా, ఇదంతా ఎక్కడ వాల్యూమ్స్ లేవండి, ఈ వాల్యూమ్స్ మొత్తం ఒక బిల్డప్ ఏరియాలో ఉందండి. బిల్డప్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం వాల్యూమ్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయిందండి. సో మనకి ఈ ప్రైస్ యాక్షన్ చూసినా, ఇక్కడ వాల్యూమ్స్ చూసినా కానీ మనకి ఈ స్టాక్లో అనేది మూమెంట్ అయితే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తామండి. స్టాక్ నేమ్ నవ అగ్రిటెక్ అండి. డైలీ ఫ్రేమ్ 70 రూపీస్ కనుక పైకి వస్తే దీన్ని సస్టైనబిలిటీ అయితే కనుక ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. ఇది మన ఫస్ట్ స్టాక్ అండి. మనం డిస్కషన్ చేయబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా నేను ఒక డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. డైలీలో నేను సెలెక్ట్ చేసుకున్నాను డైలీ ఫ్రేమ్లో. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ చూసారా, ఈ క్యాండిల్ ఈ కలర్ కనబడుతుందండి. ఈ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ తర్వాత స్టాక్ అనేది ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత సేమ్ ఇప్పుడు మనకి స్టాక్ అప్రూవ్మెంట్ వచ్చి ఈ జోన్ చూసారా, ఈ జోన్ మొత్తం ఒక బిల్డప్ పెరిగిందండి, ఒక కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి. స్టాక్ మళ్ళీ ఇక్కడ మనకి ఒక కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ క్యాండిల్ కూడా మనకి అప్ మూవ్మెంట్ చూపిస్తుందండి, అంటే బుల్లిష్నెస్ చూపిస్తుంది స్టాక్లో. సో ప్రీవియస్ యాక్షన్ ఏదైతే ఉందో, ప్రీవియస్ ఐ అనేది ఆ హిట్ని చేస్తుందండి. నిన్న కానీ ఇవాళ కానీ ఈ క్యాండిల్లో మనకి స్ట్రెంత్ చూపిస్తుందండి, ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. కనబడుతుంది కదండి మీకు, ఈ కప్ ఫామ్ చేస్తే చూడండి, ఇదండి. ఇక్కడ నుంచి మనకి ఈ ఫామ్ తీసుకుంటే ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి. సో ఈ స్టాక్లో కూడా మనకి ఈ 1730 మెయిన్ స్ట్రెంత్ ఏరియా అండి, అంటే సపోర్ట్ ఏరియా, రెసిస్టెన్స్ ఏరియా. ఈ 1730 కనుక సస్టైన్ అయ్యి ఆ ప్రైస్ యాక్షన్లో అక్కడ నుంచి మనకి మూమెంట్ ఉంటే కనుక మా స్టాక్లో మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అండి. డైలీ ఫ్రేమ్ 1730 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే థర్డ్ స్టాక్ అండి అంబర్ ఎంటర్ప్రైజెస్ అండి. చూసినట్టయితే అండి, చూడండి, ఈ స్టాక్ కూడా మనకి ఒక అప్రూవ్మెంట్ ఛాన్స్ చూపిస్తుందండి. చూసారా, ఈ స్టాక్ మొత్తం మనకి ఒక అప్రూవ్మెంట్ ఛాన్స్ చూపిస్తుందండి. అంటే మనం ఒక లైన్ తీసుకుంటే పైకి చూపిస్తుంది, స్టాక్ మొత్తం ఒక ర్యాలీ మొత్తం పైకి చూపిస్తుంది. సో ఇది చూసినట్టయితే ఇక్కడైతే టచ్ చేస్తుందండి ప్రీవియస్ స్ట్రెంత్ అనేది. తర్వాత స్టాక్ ఫాల్ అయిందండి, మళ్ళీ ట్రై చేస్తుందండి, మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ ఫాల్ అయింది. ఇది చూసినట్టయితే మనకి ఒక ప్యాటర్న్ కనబడుతుందండి. అదే చెప్పగలుగుతారు ఎవరన్నా? ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. మీకు చూపిస్తాను చూడండి, ఇది మనకి ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఇది ఒక లెఫ్ట్ షోల్డర్ అండి, ఇది ఒక హెడ్ అండి. ఇది లెఫ్ట్ షోల్డర్ అండి, రైట్ షోల్డర్. సో మనకి ఈ జోన్ చూస్తే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్స్లో. సో స్టాక్ అనేది ఈ జోన్ క్రాస్ చేసి ఈ క్యాండిల్ చూసారా, మంచి బుల్లిష్ క్యాండిల్ కనబడుతుందండి. ఈ స్టాక్ అనేది మనకి ఈ జోన్ స్టార్ట్ పైకి వస్తే మనకి మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. ఆ జోన్ ఎంత అండి,
4300 కన్నా అబోవ్ స్టాక్ వచ్చే సిస్టమ్ అయితే కనుక ఈ స్టాక్ మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ అమ్మర్ ఎంటర్ప్రైజెస్ అండి. డైలీ ఫ్రేమ్లో 4300 పైకి వస్తే కానీ సిస్టమ్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. మనం చెప్పుకోబోయే ఫోర్త్ స్టాక్ అండి జెన్ టెక్నాలజీస్ అండి. జెన్ టెక్నాలజీస్ అండి, ఇది కూడా చూడండి, నేను డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఇది అయితే మనకి ఈ కింద తీసుకున్న లైన్ మొత్తం ఒక సపోర్ట్ లైన్ అండి, సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ చూసారా, ఇక్కడ నుంచి మనకి ఈ జోన్ మొత్తం ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అయితే ర్యాలీ అయిందండి. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడే కన్సల్టేషన్ అయితే అవుతుందండి. ఈ జోన్ కన్సల్టేషన్ అవుతుంది అంటే రీటెస్టింగ్ వచ్చిందండి. స్టాక్ అనేది ఇక్కడ కన్సల్టేషన్ అయితే అవుతుంది. ఈ జోన్ చూసారా మనకి ఎంత అండి, 1230 అండి. 1230 మనకి మేజర్ సపోర్ట్ అండి, మేజర్ రెసిస్టెన్స్. ఈ జోన్ కనుక మనకి హిట్ చేసి పైన సెషన్ అయితే స్టాక్ అయితే ర్యాలీ ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ జెన్ టెక్నాలజీస్ అండి, డైలీ ఫ్రేమ్ 1230 అబవ్ వాచ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి, మనం చెప్పుకుంటున్న ఈ వీడియోలో ఎవరికైనా యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి టైం ఫ్రేమ్ గమనించండి. వీక్లీ చూసినట్టయితే మనకి టాప్ టు బాటమ్ కదండి, టాప్ మనకి అప్లో ఒక లైన్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా ప్రైస్ యాక్షన్ చూసారా, ఈ ప్రైస్ యాక్షన్ టచ్ చేస్తూ వెళ్తుందండి. టచ్ చేస్తూ వెళ్తుందండి. ఇక్కడ మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ మొత్తం మనకి కన్స్ట్రక్షన్ అయితే అయిందండి వీక్లీ ఫ్రేమ్లో. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. ఈ వీక్లీ ఫ్రేమ్లో మనకి ఇది ఒక జోన్ మనకి ఒక కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. ఇది చూసినట్టయితే మొత్తం మనకి అప్రూవ్మెంట్ చూపిస్తుందండి. కింద వాల్యూమ్స్ కూడా బిల్ అవుతుందండి, మొత్తం అప్రూవ్మెంట్ చూపిస్తుంది. ప్రీవియస్ మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ నుంచి మనకి హిట్ చేయడానికి రెడీగా అయితే ఉందండి ఈ స్టాక్. సో అందుకని ప్రెజెంట్ ఇప్పుడు మనకి 330 నడుస్తుందండి స్టాక్. ఇది 345 అబోవ్ వచ్చి మనకి నిలబడి స్టాక్ రెస్టారెంట్ అయితే ఇక్కడ నుంచి ర్యాలీ అయితే అయ్యొచ్చండి. ఇంకా బ్రేక్అవుట్ అయ్యి పైకి వస్తే మనకి స్టాక్ ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే ఈ జోన్లో చూసారా, కొన్ని వీక్స్ నుంచి ఇదే జోన్లో ఉంది స్టాక్. సో ఇది కనుక మనకి బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ అండి, వీక్లీ ఫ్రేమ్ 340 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి టెక్స్ రైల్ అండి, టెక్స్మోకో రైల్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇది మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి, మన వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి ఐడెంటిఫై చేయండి మనం ఎప్పుడు చెప్పుకున్నాం, ఎలా చెప్పుకున్నాం అనేది. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ చూసారా, ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది స్టాక్ అనేది ర్యాలీ అయితే అయిందండి. ర్యాలీ అయిన తర్వాత స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసి తర్వాత చూసారా అలా చిన్నగా మెల్లగా అప్ టు బట్ అట్లా వెళ్తా ఉంది చూసారా, ఫాలో అయిందండి. రీటెస్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అంటే అంతకుముందు వచ్చిన ర్యాలీలో ఉన్న ప్రైస్ యాక్షన్ హై అయితే ఉందో అది హిట్ చేసిందండి ఇప్పుడు. సో అది హిట్ చేసిందండి. ఇప్పుడు ఇది ఒక కప్ అయితే ఫామ్ చేసినట్టే అండి. ఇప్పుడు ఇది కప్ అయితే ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ జోన్ మనకి ఏం మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇదేంటంటే 225 కనుక పైన రెస్టారెంట్ అయితే ఈ స్టాక్ అయితే ఉండొచ్చండి. స్టాక్ అండ్ టెక్స్మో రైల్ ఇంజనీరింగ్ అండి, వీక్లీ ఫ్రేమ్ 225 అబోవ్ వాచ్ అండి. మనం ఇలా కింద నుంచి ఒక లైన్ తీసుకున్నా కానీ కరెక్ట్గా మనకి మూమెంట్ అయితే ఉందండి. చూడండి లైన్ డ్రా చేస్తాను, ఇలా తీసుకున్నా కానీ మనకి కన్ఫర్మేషన్ కరెక్ట్ చూపిస్తుందండి. కనబడుతుంది కదండి, ఇదండి స్టాక్ డీటెయిల్స్. సో మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి యాపిల్ ఇండియా అండి. ఇది నేను మంత్లీ తీసుకుంటున్నానండి, మంత్లీ ఫ్రేమ్ మారుస్తున్నాను చూడండి. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ 27 చెప్పుకున్నామండి. ఇదే స్టాక్ మనం డిస్కషన్ వేసుకుంది 27 లాస్ట్ మంత్ అండి. మళ్ళీ ఈ మంత్ 12 డిస్కషన్ వేసుకున్నామండి. మళ్ళీ ఈ రెండు మనం డైలీ ఫ్రేమ్ తీసుకున్నామండి. ఇప్పుడు మనం మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ జోన్ చూసారా, ఈ జోన్ మళ్ళీ మనకి ఒక కన్సల్టేషన్ అయితే
ఈ జోన్లో ఉందండి. సో ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2021 నుంచి ఈ జూన్ 24 అండి, అంటే ఆల్మోస్ట్ 3.5 years అండి. 3.5 నుంచి ఇదే రేంజ్ బౌన్స్లో ఉందండి. ఇప్పుడు మనకి ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వబోతుందండి. సో మనం ప్రీవియస్ చెప్పుకుంది 1270 అండి, అబవ్ వాచ్ అనుకుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది 1380 అండి, 1380 అండి. 1380 కనుక ఈ స్టాక్ మనకి పైకి వచ్చి సస్టైన్ అయితే ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయితే మంచి ర్యాలీ ఉండొచ్చండి. చూసారా, ఇన్ని మంత్స్ నుంచి, ఇన్ని ఇయర్స్ నుంచి ఇదే జోన్లో ఉందండి. ఇదండి యాపిల్ ఇండియా. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి KDDL అండి. KDDL ఇది కూడా మంత్లీ రన్ తీసుకుంటున్నారండి. ఇది చూసినట్టయితే మనకి ఒక పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఇది మొత్తం ఒక పోల్ అండి. ఇది చూసినట్టయితే మనకు ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అండి, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాము. ఇది కనుక మనకి 2850 అండి, 2850. ఎందుకంటే ఇది చూసారా, ఈ క్యాండిల్ హై చూసారా 2842 అండి. సో నేను కొంచెం బఫరింగ్ పెట్టుకొని 2850 దానిపై సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్లో కూడా ర్యాలీ అయితే ఉండొచ్చండి. KDDL అండి, మంత్లీ ఫ్రేమ్ 2850 అబవ్ వాచ్ అండి. మరొక స్టాక్ అండి, ఈ వీడియోకి ఇది లాస్ట్ స్టాక్ అండి మనం డిస్కషన్ చేసుకునేది. యాంటోనీ వేస్ట్ అండి. యాంటోనీ వేస్ట్ అండి మనం డిస్కషన్ చేసుకోబోయే స్టాకు. చూడండి, ఇది కూడా మనకి ఒక లాంగ్ కన్సెషన్ అండి. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక లాంగ్ కన్సెషన్ అయిందండి స్టాక్ అనేది. ఈ జోన్ నుంచి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిందండి మంత్లీ ఫ్రేమ్లో. ఇది మంత్లీ ఫ్రేమ్ అండి. ఈ జోన్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిందండి. స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. ర్యాలీ చేసిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ ప్రాఫిట్ ఎప్పుడు జరిగి తర్వాత రీటెస్టింగ్ అయితే వచ్చింది. స్టాక్ రీటెస్టింగ్ వచ్చి కరెక్ట్గా ఎక్కడైతే మనకి సపోర్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో ఆ జోన్కి వచ్చి సపోర్ట్ తీసుకుందండి. స్టాక్ తీసుకున్న తర్వాత స్టాక్ అనేది మళ్ళీ రివర్స్ తీసుకొని పైకి అయితే వెళ్తుందండి స్టాక్ అనేది. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి జోన్లో అయితే కనబడుతుందండి, బుల్లిష్నెస్గా. సో స్టాక్ నేమ్ యాంటోనీ వేస్ట్ అండి, మంత్లీ ఫ్రేమ్ 513 కన్నా మనకి పైన సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ అయితే ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇదండి మన ఒక వీడియో. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.